మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. భూమి మీద మానవుడు చేసినటువంటి ప్రతి పాపము, మానవుడు చేసినటువంటి ప్రతి దోషక్రియ క్షమించేటువంటి అధికారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది పిల్లరా. ఎందుకని అనంటే మానవుని యొక్క దోషము క్షమించగలగాలి అనంటే, మానవుడు చేసినటువంటి ప్రతి పాపము కూడా క్షమించబడాలి అనంటే ఆ యొక్క రక్తము చిందించబడాలి పిల్లరా. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అనేటువంటి సత్యాన్ని అన్ని మత గ్రంథాలు కూడా బోధిస్తున్నాయి. మరి ఆ రక్తము ఎటువంటి రక్తం అయి ఉండాలి అంటే పవిత్రమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి, తనంతట తానే ఆ రక్తాన్ని దారపోసే విధంగా ఉండాలి. అటువంటి రక్తము మాత్రమే మానవుని యొక్క ప్రతి పాపాన్ని క్షమించగలుగుతుంది పిల్లరా. ఈ లోకంలో చాలా మంది వారి యొక్క పాపములను కప్పివేయడానికి, వారి పాపములను క్షమించబడడానికే గొర్రెలను బలిస్తూ ఉంటారు, మేకలను బలిస్తూ ఉంటారు, ఎడ్లను బలిస్తూ ఉంటారు పిల్లరా. వారి యొక్క రక్తము ఏది కూడా పవిత్రమైనదిగా ఉండదు, నిష్కలంకమైనదిగా ఉండదు. అలాగే తనంతట తానే స్వచ్ఛందంగా ఆ జంతువులు ఏవి కూడా తన రక్తాన్ని ఇవ్వలేవు పిల్లరా. అందువల్లనే వాటి యొక్క రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేవు, మానవుని యొక్క దోషాన్ని క్షమించలేవు పిల్లరా. మరి యేసుక్రీస్తు రక్తము క్షమించబడుతుందంటే యేసుక్రీస్తులో ఎటువంటి పాప లక్షణాలు కూడా లేవు పిల్లరా. ఆయన జన్మతః పరిశుద్ధంగా జన్మించినటువంటి వాడు. ఆయన ఈ లోకంలో జీవించినటువంటి జీవిత విధానం కూడా పరిశుద్ధమైనదిగా ఉన్నది. చివరికి ఆయన మాట కూడా పరిశుద్ధమైనటువంటిదిగా ఉన్నది పిల్లరా. ఆయన తనంతట తానే ఎవరి యొక్క ప్రోద్బలము లేకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించాడు పిల్లరా. అనగా ఆయన తనంతట తానే ఆ రక్తంను చిందించడం ద్వారా ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేశాడు. నువ్వు ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నా, మీ యొక్క పాపంలో రక్తం వలె ఎర్రగా ఉన్నా, కెంపు వలె ఎర్రగా ఉన్నా, ఒకవేళ ప్రభువు నన్ను క్షమిస్తాడా లేదనేటువంటి అనుమానం మీకు అక్కర్లేకుండా ఆయన వద్దకు వస్తే గొర్రె బస్సు ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో, హిమము ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో అటువంటి స్థితిని నీకు నేను ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు కానీ ఆయన చిందించినటువంటి రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన రక్తంలో ఎవరైతే తమ యొక్క పాప స్థితిని ఒప్పుకొని విడిచిపెడతారో వారి యొక్క పాపములు ఇక ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకొనను అని అంటున్నాడు. కాబట్టి ఒకవేళ నీవు అనుమానపడవచ్చేమో, నేను ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాను కదా, నా పాపాలు కూడా ప్రభు క్షమిస్తాడా అని అనుకోవచ్చేమో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు పిల్లరా. మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ఎటువంటి దోషక్రియలు చేసినా ఆయన క్షమించగలిగేటువంటి స్థితిలో ఉంటున్నాడు పిల్లలు. కల్వరి శిలువలో ప్రభుని సిలువ వేసేటప్పుడు కూడా వారందరూ అప్పటి వరకు ఆయనను హేళన చేశారు, అవమానపరిచారు, కొరడాలతో ఆయనను కొట్టారు, హింసించారు. కానీ అంత బాధ నుండుతూ కూడా, సిలువ మీద వ్రేలాడుతూ కూడా ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించును. అవును పిల్లరా, ఈలోక దేవత అయినటువంటి, ఈలోక దేవుడైనటువంటి సాతానుడు దేవుని యొక్క మాటలను విననివ్వకుండా ప్రతి వాణి యొక్క ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఆయన ఈ లోకంలో బోధించినటువంటి బోధలే ఆయన ఎటువంటి వాడో తెలియపరుస్తున్నప్పుడు దాన్ని గ్రహించలేనటువంటి కొంతమంది ఆయన మీద దోషారోపణ చేసి ఆయనను సిలువకు అప్పగించడం జరిగింది పిల్లలు. ఆయన కార్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు కూడా మన పాపాలను కడగడానికి, ఆయన కార్చినటువంటి చివరి రక్తపు బొట్టు కూడా మన యొక్క దోషాలను క్షమించడానికే పిల్లలు. కాబట్టి మనం ఎటువంటి ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధి చేరి నన్ను క్షమించు ప్రభువా, తెలియక చేశాను అన్నప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లలు. ఆ కల్వరి శిలువలో వేలాడుతున్నటువంటి మొదటి దొంగ అయితే దేవుణ్ణి హేళన చేశాడు, నిన్ను నీవే రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. కానీ రెండవ దొంగ దేవుని యొక్క మాటలను గమనించినటువంటి వాడుగా అతను అంటున్నటువంటి మాట, ఇదిగో నేను ఇప్పటి వరకు కూడా భయంకరమైనటువంటి స్థితిలో నేను జీవించాను, నా యొక్క జీవితం అంతా కూడా పాపమైనటువంటి జీవితమే, నా జీవితం అంతా అన్యాయంతో కూడుకున్నదే, నా జీవితం అంతా కూడా ఇతరులను మోసగించిందే, నా జీవితం అంతా కూడా ఇతరులను హత్య చేసినటువంటి స్థితిలో ఉన్నదే. కానీ నీ మాటలను విన్న తర్వాత నీవే రక్షకుడు అని, నేను చేసినటువంటి ప్రతి దోషాన్ని కూడా క్షమించగలిగినటువంటి అధికారం నీకే ఉందని ఆయన అనుకొని ప్రభు వైపు చూస్తుంటున్నటువంటి మాట, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా, నన్ను క్షమించంటున్నాడు. ప్రభు వెంటనే అతనిని క్షమించాడు అంటున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప ధన్యత ఆ దొంగ పొందుకున్నాడో చూడండి. అందుకనే ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను మీ యొక్క దోషాలన్నీ కూడా క్షమించేసి ఇక మీ పాపములు ఎన్నటికి కూడా ఇక జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నన్ను కూడా నీతిమంతుడిగా మారుస్తాడనేటువంటి ఉద్దేశంతో ఆయన వద్దకు వచ్చి మనల్ని క్షమించమని వేడుకున్నప్పుడు ఆయన తప్పనిసరిగా క్షమించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు వద్దకు వచ్చినట్లయితే ఆయన క్షమిస్తాడు, ఆయన మనల్ని కూడా నీతిమంతులుగా మారుస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, మేమెంత ఘోరమైనటువంటి పాప స్థితిలో ఉన్నప్పటికీ కూడా మా దోషాలన్నీ కూడా క్షమించి నైనా మమ్మలను నైనా మా పాపములను ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేస్తున్న ప్రభా. కాబట్టి మీ సన్నిధికి వచ్చి మా పాప స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.